అందరికీ నమస్తే. మనమంతా పండుగలో బిజీగా ఉన్నాం. ఉగాది పచ్చడి, తీపు, చేదు, ఉప్పు, కారం మన జీవితంలో కలబోయాలే. ఈ సంవత్సరం అది ఇట్టే నడుస్తుందా? మన పిల్లలు పోలీసులు ఎట్లా ఇడుచుకోపోయినా తెలుసా? పండుగ పూటనే అసలు ఏందో అర్థమైతే లేదు. పండుగ నాడే ఫోటో చూపిస్తా చూడండి ఒకసారి. ఏంది ఇది? ఇన్ని జేసీబీలు కనిపిస్తున్నాయి, ఒక 30-40 జేసీబీలు కనిపిస్తున్నాయి. బుల్డోజర్ రాజ్యం అంటాం కదా, దీన్ని చూస్తే అవే గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఏడున్నాయి తెలుసా? ఇవేం పార్కింగ్ ప్లేస్లో లేవు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న 400 ఎకరాల భూమి దగ్గర ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ లా అంటున్నాను నేను, యూనివర్సిటీ దగ్గర కాదు. యూనివర్సిటీ లా అంటే యూనివర్సిటీ గ్రౌండ్లో మొత్తం గోడ, యూనివర్సిటీ చుట్టూ గోడ ఉంది. ఎస్సీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం 2300 ఎకరాల భూమి అది. ఆ 2300 ఎకరాల భూమిలో 400 ఎకరాలు ప్రభుత్వం అమ్మాలని డిసైడ్ అయింది. మీకు అందరికి తెలుసు కదా, ఆల్రెడీ బిడ్స్ కూడా వచ్చినవేమో. ఎవరెవరు, ఏ అదాని, ఏ అంబానీ, లేకపోతే ఇంకా వీళ్ళ చుట్టాలు ఎవరన్నా వేసిర్రేమో బిడ్స్ తెలియదు. 400 ఎకరాలు 30,000 కోట్ల రూపాయలు కావాలని పెడితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నదానికి చాలా కారణాలు ఉన్నాయి, ఉత్తగం కాదు. ప్రతి దానికి ఎంత పొలిటీషియన్స్ ఉన్నారు దీని వెనుక అంటారు కదా. ఇప్పుడు కొత్తగా గుంతనక్కలు ఉన్నారని చెప్తున్నారు. గుంతనక్కలు ఎవ్వరు? గుంతనక్కలు అంటే ఎవరు? ఆ భూమిని కబ్జా చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఆ భూమిని సొంతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు గుంతనక్కలు, అంతే కదా. ఆ భూమి ప్రభుత్వం అమ్మకుండా ఉంటే మా సొంతం అవుతుంది అని కోరుకునే వాళ్ళు గుంతనక్కలు. అది యూనివర్సిటీ భూమి. ఇప్పుడు యూనివర్సిటీయే గుంతనక్కనా రేవంత్ రెడ్డి దృష్టిలో? ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం మనం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీకి సపోర్ట్ నిలిచిన మీకు అందరికీ కృతజ్ఞతలు. నేను అన్ని వీడియోలకు అడగలేకపోతున్నా, కానీ తప్పనిసరి సిచ్యువేషన్లో అప్పుడప్పుడు అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకంటే మేము చెప్పినట్టుగా కనబడని వాళ్ళతో యుద్ధం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎవరో రిపోర్ట్స్ కొడుతున్నారు, వాళ్ళు ఎవరో కూడా మనం పసిగట్టలేము. రకరకాల ఐపీ అడ్రస్లు అవి ఇక్కడికి కావనే కావు, ఇండియా అవి. అయినా సరే దాన్ని ఎదుర్కోవచ్చు అంటే కేవలం సబ్స్క్రైబ్ పెంచుకోవడం వల్ల, తర్వాత లైక్స్ పెంచుకోవడం వల్ల. వీలైతే వీడియో షేర్ కూడా చేయండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు రూపాయి నష్టం లేదు, ఈవెన్ మాకు కూడా ఏం డబ్బులు రావు. మీరు లైక్ కొట్టడం వల్ల కూడా మాకేం డబ్బులు రావు, మీకు కూడా ఏం ఖర్చు కాదు. కానీ ఒక ఛానల్ నిలబడుతుంది, మీ గొంతుగా నేను మాట్లాడతాను. ఇక సబ్జెక్ట్లో పోదాం. లాస్ట్ మనం 20 డేస్ నుంచి చూస్తున్నాం. ఇది 20 డేస్ నుంచి ఎస్సీయూ ఏమవుతుంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు. ఆడున్న అందరు విద్యార్థులు, ఈ పార్టీ విద్యార్థులు, ఆ పార్టీ విద్యార్థులు, ఏబీవీపీ, లేకపోతే ఎన్ఎస్యుఐ, లేకపోతే ఇంకెవరో కాదు, ఆడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏకముఖంగా దాన్ని అమ్మొద్దు. అసలు యూనివర్సిటీలో ఏం జరిగింది ఉగాది పండుగ రోజు అది చూద్దాం. ముందు ఎస్సీ యూనివర్సిటీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ చదువుకుంటుంటారు, మన రాష్ట్రం వాళ్ళు చదువుకుంటుంటారు, అందరూ ఉంటారు. దానిలో అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. కానీ పోలీసులు మాత్రం చాలా దారుణంగా పండుగ రోజే ఇన్ని జేసీబీలు పంపించారు. ఇన్ని జేసీబీలు ఎస్సీయూలోకి పంపించారు. ఎస్సీయూలోకి అసలు మీడియాకి ఎంట్రీ ఉండదు. నేను పోయి మాట్లాడించిన, మీ అందరూ చూసిండ్రు, గేట్ కానే మాట్లాడించాలి. అట్లాంటిది వీళ్ళందరూ లోపలికి పోయినారు. వీళ్ళందరూ పోయి చూసి వీళ్ళందరూ లోపలికి పంపించి ఇవన్నీ పిల్లలను ఇట్లా బట్టలు నిగిపోయినాయి. వీళ్ళు చదువుకున్న పిల్లలా లేకపోతే వీళ్ళేమన్నా దేశ విద్రోహ శక్తులా? వీళ్ళేమన్నా ఇంత దారుణమా ఉగాది పండుగ నాడు? చూడండి, ఒక ఆడపిల్ల ఎట్లా గుంజుకపోతున్నారు. వీళ్ళు మనుషులా, నరరూప రాక్షసులా? Look at this, they are just taking us for just peacefully protesting against this police action in our university land. They are taking us somewhere we don't know even. పిల్లలందరినీ తీసుకొని పోతున్నారు, అందరిని పోలీసు వాళ్ళ కుక్కుకొని పోతున్నారు. కుక్కుకొని ఏడుకోయారు అంటే మాదాపూర్ పిఎస్కి పోయారు. You can see that the Telangana police take us, we don't know where, but we are trying to come to the East campus and they are taking us nowhere. వీళ్ళందరినీ తీసుకొని మాదాపూర్ పిఎస్ పోయినరు. మాదాపూర్ పిఎస్లో ఎట్లా తెలుసా, ఏదో ఎక్కడనో గంజాయి కొట్టి, లేకపోతే ఇంకెక్కడనో ఏదో ఒక చెత్త కేసులో దొరికిపోతే తీసుకుపోయి ఆడ పడేస్తారు చూడు, అట్లా వేసారు పిల్లల్ని.
పిల్లలందరినీ తీసుకుపోయి అక్కడ పోలీస్ స్టేషన్లో కింద కూర్చోబెట్టేసిండ్రు వాళ్ళందరినీ. రాత్రి దాకా 11 గంటలకు అరెస్ట్ అయితే వాళ్ళు దగ్గర 10 దాకా ఉన్నారు. వీళ్ళు పోయిన రోజు ఒకసారి చూడండి. వీళ్ళు బీఆర్ఎస్ లీడర్లు దాసో శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్, విజయ్, కుర్వ విజయ్ వీళ్ళందరూ పోయిన రాత్రి పోయి ఆ విద్యార్థులను విడిపించారు. దానిలో చాలామంది ఏబీవీపీ స్టూడెంట్స్ ఉన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళలో 50% ఏబీపీ వాళ్ళే ఉన్నారు. అక్కడ ఏబీపీ వాళ్ళే అదంతా అమ్మొద్దు అని అడుగుకుంటున్నారు. చెప్తా ఎందుకు అడుగుకుంటున్నారో మాట్లాడదాం మళ్ళీ మనం. కనీసం బీజేపీ వాళ్ళు పొద్దుగా లేస్తే మాట్లాడతారు కదా. ఏబీపీ వాళ్ళు అరెస్ట్ అయితే పొద్దు నుంచి రాత్రి దాకా ఎవ్వరు పోలే బీజేపీ వాళ్ళ ఆడికి. మాదాపూర్ పోలీస్ స్టేషన్కు ఎవ్వరు పోలే. ఆ లోకల్ ఉండే బీజేపీ కార్యకర్త కూడా పోలే కనీసం. ఏంది వీళ్ళంతా అడుక్కున్నది దేనికోసం? ఈ స్టూడెంట్స్కి ఏమైనా వస్తుందా? ఆ భూమి వీళ్ళ పేర్ల మీద పట్టా ఏమని అడుగుతున్నారా? ఎవరు ఒకవేళ మీరు భూమి అమ్మకపోతే ఎవరి వశం అవుతుంది? అది విద్యార్థుల సొంతం అవుతుందా? అక్కడ ఏమీ లేవు, గుంటనక్కలు ఉన్నాయన్నారు కదా. గో జింకలు కనిపిస్తున్నాయి, గ్రీనరీ కనిపిస్తుందా? జింకలు గ్రీనరీ కనిపిస్తుందా? ఇంకో ఉరుకుతున్నాయి జింకలు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మీకు ఒక సౌండ్ వినిపిస్తా, ఉత్త సౌండ్ వినండి. ఎన్ని పక్షులు సౌండ్ చేస్తున్నాయో ఇప్పుడు చూడండి. రాత్రి మొబైల్ వాడేదో తప్పిపోయినట్లుగా ఈ రోజు రాత్రికే మొత్తం ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలన్నట్లు ఏదో ఈ ఎంక్రోచ్ చేసేవాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళు చేస్తారు. అట్లా రాత్రి కూడా 30 జేసీబీలు పెడితే నెమ్మళ్ళు, పిచ్చుకలు అవన్నీ ఎట్లా వస్తున్నాయి ఒకసారి వినండి. లైట్లు, ఫ్లడ్ లైట్లు పెట్టి మరి చదువు చేస్తున్నారు. అంత అర్జెంట్ ఏమవసరం ఉందో తెలియదు. ఇది దానికి సంబంధించిన పిక్చర్. ఇది మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన పిక్చర్. దీనిలో ఏమేమి ఉన్నాయంటే బఫేలో లేక్ ఉంది, తర్వాత పికాక్ లేక్ కనిపిస్తుంది, తర్వాత ఇక్కడ మష్రూమ్ రాక్ అంట, తర్వాత ఇట్లాంటివి చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. కానీ ఇవేం పట్టించుకుంటలేరు వాళ్ళు. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే పొన్నం ప్రభాకర్ ప్రకటించేసిండు ఈ గవర్నమెంట్ భూమి ఇది అసలు ఎస్సీకి సంబంధమే లేదని. నిజానికి ఇందిరాగాంధీ ఇచ్చింది ఎస్సీకి ల్యాండ్ అక్కడ 2300 ఎకరాలు. అయితే అక్కడ ఎక్కడ జాగా భూమి కూడా ఎస్సీ పేరు మీద లేదు, యూనివర్సిటీ పేరు మీద లేదు. చేయించుకోలేదో మరి ఇందిరాగాంధీ ఇచ్చింది కదా, ఇంకెవరు అడుకుంటారు అనుకున్నారు. కానీ ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు, ఇందిరాగాంధీ ఇచ్చిన అన్నీ వాళ్ళ మనమడు వచ్చి గుంజుకుంటారని తెలియదు. అంతకుముందు నిజాం వారసులను కొంతమంది అక్కడక్కడ కోర్టులో కేసులు వేసి అడుకుంటూ అవి గుంజుతూ ఉంటారు. అట్లా ఇందిరమ్మ వారసులుగా రేవంత్ రెడ్డి వచ్చి అవన్నీ గుంజుకుంటున్న సంగతి బహుశా వాళ్ళకి తెలియదేమో యూనివర్సిటీ ఆఫీసర్లకు ఇన్ని సంవత్సరాలుగా. కానీ విద్యార్థులతో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఇంకో పెద్ద పెద్ద బిల్డింగులు, ఈ పక్క ఎస్సీయు, అది గోడ, ఈ గోడ లోపల ఉన్న భూమి ఇదంతా కూడా. లోన జింకలు, రకరకాల పక్షులు, ఎన్ని సౌండ్లు వస్తున్నాయి. హైదరాబాద్లో ఆ సౌండ్ వినగలమా మనం? ఆ పక్షుల సౌండ్లు వస్తాయా? మన ఊర్లోకి పోతే చిలకల దగ్గర కూడా ఇంకా తక్కువనే వస్తున్నాయి ఇప్పుడు. అడవిలోకి పోతే వినిపిస్తాయి ఆ సౌండ్లు, పిచ్చుకల రకరకాల సౌండ్లు. ఇదేంది ఇప్పుడు? ప్రభుత్వం ఆ భూమిని అమ్మేశారు. ఇంకొకటి ఏం తెలుసా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి దరిద్రం ఇది. మన తెలంగాణ దరిద్రం అయితే 100% కాదు, రేవంత్ రెడ్డికి పట్టిన దరిద్రం ఇది. ఈవేళ ఎన్ఎస్యూ ఎస్సీయూ నో టైగర్స్, నో డీల్స్, నో సెన్స్, కండెమ్స్ సీఎం రేవంత్ రెడ్డిస్ ఎకలాజికల్ ఇగ్నోరెన్స్. రేవంత్ రెడ్డి అసలు ఆడ ఏం లేవు, గుంతనక్కలు తప్ప ఏం లేవు అన్నాడు కదా. దాన్ని ఎన్ఎస్యూఐ అంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ, స్టూడెంట్ యూనియన్. ఎన్ఎస్యూఐ ఇంతకుముందు బలమూరు వెంకట ఉండే కదా, ఇప్పుడు వేరే అతను ఎవరో వచ్చారు. ఎస్సీయూలో ఎన్ఎస్యూఐ కూడా ఖండిస్తూ ఈ బయటికి ఇచ్చారు. ఎన్ఎస్యూఐ ఎస్సీయూ ఇంకో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. సొంత పార్టీ వల్లే రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఖండించారు ఎన్ఎస్యూ అక్కడ ఎస్సీయూలో. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవ్వరు మా పేర్ల మీద భూములు రాయమని అడుగుతలేరు. అది వదిలేస్తే, ప్రభుత్వం అమ్మకుండా వదిలేస్తే ఏ బీఆర్ఎస్ లీడర్ మీదకో లేకపోతే ఇంకో లీడర్ మీదకో ఏ బీజేపీ లీడర్ పేరు మీదకో ఏం మారదు. అది ఎస్సీయూలో చాలా పకడ్బందీగా 4 గోడల మధ్య ఉంది. అది అక్కడ ప్రకృతి ఉంది, పక్షులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. రేపు అవసరమైతే కొద్దో గొప్ప ఎస్యూకి అవసరం పడుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి. లోపల లేక్స్ ఉన్నాయి, 3-4 లేక్స్. పికాక్ లేక్ పేరే పికాక్ లేక్ అంట దానిలో ఉన్నది. నెమ్మళ్ళు ఇంకా ఏమేమి ఉన్నావు ఆ చెట్లు, అంత పచ్చని చెట్లుల్లా ఆ భూమి అమ్మకానికి పెట్టుకున్నారు.
స్టూడెంట్స్ లేదు మా యూనివర్సిటీకి కావాలి, మాకు కావాలని అడతలేరు, మా యూనివర్సిటీకి కావాలి. ఆ స్టూడెంట్స్ 3 సంవత్సరాలు చదివి వెళ్ళిపోతారు, కానీ యూనివర్సిటీ ఆనే పర్మనెంట్గా ఉంటుంది. ప్లస్ అక్కడ చాలా ప్రకృతి ఇవన్నీ ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి కాబట్టి దీన్ని అమ్మొద్దు. అమ్ముది ఏమవుతుంది, ఎవడో వస్తాడు ఒక పెద్ద బిల్డింగ్ కడతాడు, కొనుక్కున్నాడు వదిలేస్తాడు, కొనుక్కున్నాడు. ఇదంతా పోతుంది, వద్దు అని అడుగుతున్నారు వాళ్ళు. ప్రభుత్వం ఏంది, అమ్మాలే, 30,000 కోట్లు కొల్లగొట్టాలి. ఇప్పుడు తాతగారు ఆస్తి అమ్ముకునే మనమని ఏమంటాం మనం, చాతగానోడు అంటాం మన ఊర్లో. ఏందమ్మా వీడు వాళ్ళ తాత సంపాదించిపోతే దాన్ని కరగబెట్టి బతుకుతున్నాడు, వీడు చాతగానోడు అంటాం మనం మన భాషలో. ఇక ఇట్లాంటి భూములు యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూములను కూడా అమ్మాలి అనుకుంటున్నారంటే దాన్ని ఏమనాలనో నాకైతే తెలియదు. మీరే మాట్లాడాలి, నేనేం మాట్లాడను. మా ఊర్లో ఉన్న ముచ్చట నేను చెప్తున్నా. మనం సొంతంగా ఆస్తి సంపాదించుకొని మనం అమ్ముకున్నాం ఇంకా ఏమన్నాడు, వాడే సంపాదించుకుంటూ వాడే అమ్ముకుని అంటాడు. మనం సంపాదించింది ఏం లేదు, కానీ అమ్ముడు ఎక్కువైపోయింది. 16 నెలల కుదబెట్టకాలు, భూములు అమ్మకాలు, ఇట్లా ఎదిరించిన వాళ్ళని బట్టలు చింపి పిల్లల్ని తీసుకుపోయి లోపలేసు. అది హైదరాబాద్ యూనివర్సిటీ అంటే ఇక్కడనే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా విద్యార్థులు అందుకునే అవకాశం ఉంది ఉద్యమాన్ని. రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు. ఆయన ఉగాది పండుగతోనే పునాది తీసుకున్నట్టున్నాడు. ఇంకా ఇయ్యాడికి వెళ్ళి నేను తెలంగాణను చూసుకుందామని. బహుశా అదే జరుగుతుందేమో. నేను వర్సెస్ తెలంగాణ వర్సెస్ నేను అంటే రేవంత్ రెడ్డి గారు. ఏమైతే చూద్దాం. దీన్ని మాత్రం సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు అందరూ, ఆ విద్యార్థులు వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం వాళ్ళ నాన్న పేరు మీదనో వాళ్ళ తాత పేరు భూమి బదలాయించమని అడుగుతలేరు వాళ్ళు. యూనివర్సిటీకి ఉండాలి, ఇది యూనివర్సిటీ భూమి అని అడుగుతున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి ఆయనతో కూడా అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేం. రేపు జరిగేది అదే జరుగుతుంది. తెలంగాణ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.